అనేటప్పటికల్లా దాని మీద చాలా పెద్ద వాంగ్మయం ఉంది. ఆ ఉపనయనంలో వస్త్రధారణ చేసేటటువంటి సమయంలో ఘనాస్త్వా కృంతం నవజస్త్వా తన్వత వరు ఊత్రజస్త్వా భజన్, ఇందులో చెప్పేటటువంటి మాటల్లో చాలా దేవతావాచక పదాలు, రేవతి ఘనాస్త్వ, ఇలాంటి పదాలన్నీ కూడా దేవతలను చెబుతున్నాయి. వరూత్రయ, ఆ నేసేటప్పుడు పొరలు లేస్తే వాటిని సాపు చేసేటటువంటి వారు ఒకరు, పడుగు పరిచేవారు ఒకరు అనంటూ ఇట్లా చెప్పుకొచ్చి సర్వదేవత్యం వైవాస అన్నారు. చాలామంది దేవతలు ఇందులో ఉన్నారు కనుక ఇది సర్వదేవత్యమయ్యా వస్త్రము అని. ఆ వస్త్రములకు అధిష్టాన దేవత ఎవరు అనంటే సోముడు. అంటే ఓషధుల్లోంచే కదా ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆ పత్తి గింజలు కూడా ఓషధులే, వాటిలోంచి కూడా నూనె తీస్తున్నారు కదా ఒక పక్క నుంచి. సరే, ఇప్పుడు ఈ వస్త్రం ఎట్లా ధరించాలి అన్నప్పుడు మీరేం ధరించారు? పంచ ధరించామండి అంటుంటారు. దీనికి పంచ అని పేరు ఎందుకు వచ్చింది అంటే 5 కచ్చలు పెడతారట. కుచ్చిళ్ళు పెట్టినవి 5 చోట్ల ఉంటాయి. అంటే ఇలా బట్ట తీసుకోవడంలో ఇక్కడ ఒకటి, ఇక్కడ మళ్ళీ మడుస్తూ ఉంటాను. న్యాయంగా అయితే ఇక్కడ కూడా 2 కుచ్చిళ్ళు ఎట్టి ఇక్కడ కూడా 2 కుచ్చిళ్ళు ఎట్టి ఇక్కడ దూపితే బట్ట ఊడిపోదు. అలాగే ఆ మిగిలిన భాగాన్ని ఇక్కడికి, ఆ కిందకు వచ్చినటువంటి నిలువు భాగాన్ని మళ్ళీ ఇక్కడికి బొడ్లోకి, ఆ కింద వదిలిన భాగాన్ని వెనకాలకు తీసి కుచ్చిళ్ళు పెట్టి కచ్చ. ఈ వస్త్రానికి పైనుంటూ ఉండేటటువంటి చివర భాగాన్ని దశ అని పిలుస్తారు. పూర్వకాలంలో పంచెలు మామూలుగా పంచె ఇంతవరకు నేసేశాక ఇంత మేర అడ్డం నెయ్యకుండా వదిలేసి ఆ పైన పెడతారు మళ్ళీ అడ్డం నేసినటువంటి ఇంత భాగాన్ని. ఇట్లా ఉండే వస్త్రాలు ఉంటే ఈ పై భాగాన్ని దశ అని పిలుస్తారు. దశ అంటే ఈ చివర నుండే అంచులు కూడా దశలే. దశలు లేని వస్త్రాన్ని ధరించకూడదు. పంచకచ్చలు ధరించవలసిన వస్త్రం కనుక దానికి పంచ అని పేరు.